దేవరకు అంత సీన్ లేదా బయట టాక్ ఇదే నడుస్తుంది భయ. ఫస్ట్ రోజు ఉన్న క్రేజ్ కి రిలీజ్ కు ముందు ఉన్న హైప్ కి ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కి చూస్తుంటే ఎక్కడ పొంతన కనిపించట్లేదు. ఫస్ట్ రోజు ఏకంగా 172 కోట్లు కొట్టిన దేవర రాను కలెక్షన్ విషయంలో చాలా తగ్గుతూ వచ్చిందనమాట. ఈ నేపథ్యంలోనే దేవర 1000 కోట్లు కొట్టడం అసాధ్యం, దానికి అంత సత్తా లేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సో స్టోరీ విషయంలో గానీ స్క్రీన్ ప్లే విషయంలో గానీ దేవర విడుదల తర్వాత చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. ఆ నెగిటివ్ కామెంట్సే ఆ దేవర పైన తీవ్రమైన ఎఫెక్ట్ చూపించని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆడియన్స్ కూడా పెద్దగా ఏదో కొత్త సినిమా చూసాము, అరే ఈ స్క్రీన్ ప్లే ఈ సీన్స్ బాగున్నాయి ఈ విషయంలో కొరటాల అద్దరిపోయే రేంజ్ లో చూపించాడు ఎన్టీఆర్ అనే విషయంలో ఏ ఒక్క ఆడియన్స్ కూడా దాని గురించి పెద్దగా మాట్లాడుకున్న దాఖలు అయితే కనిపించలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్ప నార్మల్ ఆడియన్స్ ఈ సినిమాకి పెద్ద ఇంప్రెస్ అయినట్టుగా కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 400 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో చూస్తుంటే ఓ పక్క వీకెండ్ కలిసి వచ్చినప్పటికీ వరుసగా ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చినా కూడా దేవర సినిమా చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పైన తీవ్రంగా పడింది. దేవర రిలీజ్ రోజు వచ్చిన టాక్ కి ఇప్పటికీ అంటే మీరు వారం రోజుల్లో ఖచ్చితంగా 700 కోట్ల పైన రేంజ్ లో వసూలు సాధించి ఉంటే ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతుందని క్లియర్ గా చెప్పగలిగాము. ఇప్పటి వరకు వారం రోజులు గడుస్తున్నా ఈవెన్ 500 కోట్ల మార్కును కూడా దాటకపోవడం గమనార్హం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుంది. నాకు తెలిసి ఇక రానున్న రోజుల్లో మాత్రం ఈ ఇంపాక్ట్ మరింత కనిపిస్తుందా అంటే లేదనే చెప్పాలి. ఇప్పటికే చాలా చోట్ల బుకింగ్స్ తగ్గిపోయాయి, కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి అనమాట. ఇంకా వేరేసి ఇంకా రానున్న రోజుల్లో కూడా మేబీ కలెక్ట్ చేస్తే ఒక 100 to 200 క్రోర్స్ వరకు అంటే మీరు 600 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది తప్ప అంతకంటే మించి 1000 కోట్లు కొట్టే అవకాశం అయితే అసలు లేదు. ఆ సత్తా కూడా ఆ దమ్ము కూడా దేవరకు లేదని క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. నార్మల్ ఆడియన్స్ ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత అదేదో ఈ సినిమాని సింగిల్ గా రిలీజ్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉండేది. అనవసరంగా పార్ట్ 2కి వెళ్ళారు. 2 పార్ట్స్ చేయడం వల్ల అది దేవర విజయం పైన తీవ్రమైన ఎఫెక్ట్ చూపించిందని నార్మల్ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. సో ఈ విషయంలో దేవర 1000 కోట్లు కొట్టడం అసాధ్యమని అర్థమవుతుంది అనమాట. సో ఈ పాయింట్ పైన మీకేమనిపిస్తుంది? దేవర 1000 కోట్లు కొడుతుందా అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఇక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.